గత ఏడాది కాలంలో అనేక మార్పుల్ని అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనివార్యంగా మొదటి ఏర్పడిన ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు వస్తాయి. ఓ రాష్ట్ర చిహ్నాన్ని ఎంచుకోవడం, లేకపోతే రాష్ట్ర గేయాన్ని ఎంచుకోవడం, లేదు ఒక రిజిస్ట్రేషన్ కోడ్ నుంచి ఇట్లా అనేక బాధ్యతలు వచ్చినప్పుడు వాళ్ళు ఒక డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు గౌరవించాలా, లేకపోతే వాటిని మార్చుకుంటూ పోతే ఇది క్రమంగా ఎవరి ప్రభుత్వం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మార్చుకుంటూ ఒక ప్రక్రియ కొనసాగుతుందా? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు వచ్చిన తర్వాత జరిగిన మార్పులన్నింటినీ ఒక్కొక్కటిగా టీఎస్ నుంచి టీజీకి మార్చడం కానీ, లేదు రాష్ట్ర చిహ్నాన్ని కూడా మారుస్తానని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇందులో రాచరికపు పోకడలు కనిపిస్తున్నాయి, దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రకటించడం కానీ, రాష్ట్ర గేయాన్ని జయ హే జయ తెలంగాణ అనే పాటని ఒక సంగీత దర్శకుడికి, ఆంధ్రాకు చెందిన సంగీత దర్శకుడు ఇచ్చాడనే విమర్శ కానీ, ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ తెలంగాణ సాంస్కృతికంగా ఈ ఏడాది పాటు విధ్వంసమే జరిగింది, విధ్వంసం వైపు పైన. దాంతో పాటు ఏమైందంటే తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. తెలంగాణ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిందంటే ఒక సాంస్కృతిక విధ్వంసమే కాదు, మొత్తం అన్ని రకాల విధ్వంసానికి మాత్రం పునాది పడ్డది. తెలంగాణ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్కు దారిపడ్డది. ఆ రకమైనటువంటి వైపు అడుగులు పడుతున్నాయి. ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చినప్పుడు కానీ భారతదేశానికి ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసినటువంటి ఈ తెలంగాణ అలాంటి పోరాటమే తెలంగాణ జరిగింది కూడా. వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఒక ఏర్పాటు చేసుకొని గుర్తులు కానీ, తెలంగాణ తల్లికి సంబంధించినటువంటిది కానీ, చిహ్నం కానీ, తెలంగాణ గేయానికి సంబంధించినటువంటిది అఫీషియల్గా చెప్పకపోయినా అది జరుగుతుంది. అదొకటి గుర్తించారంటే అది ఓకే. అది కూడా ఏంది, అప్పుడు అన్అఫీషియల్గా నడిచింది, అది నడుస్తుంది. ఈ అన్నిటిని మార్పు, టీఎస్ని టీజీగా మార్చడం, ఇవన్నీ ఏంటంటే దేనికి సంకేతాలు? ఇవి దేనికంటే విధ్వంసం, ఒక పోరాటం రూపంలో నుంచి వచ్చినటువంటి ఇవి. అంటే తెలంగాణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఒక మాట ఏంటంటే, టీఎస్ నుంచి టీజీకి మార్చేటప్పుడు ప్రతి గుండెల మీద ఉద్యమం జరిగే కాలంలో కూడా ప్రతి గుండెల మీద ఉన్నది టీజీనే, అది మీకు అనుకూలంగా ఉండడం కోసమే టీఎస్ అని మార్చుకున్నారు తప్ప నేను ప్రజలకు అనుగుణంగా, ప్రజా తీర్పుకు అనుగుణంగానే టీజీ చేస్తున్నాను దీన్ని అని ఆయన ప్రకటించారు. ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేరు, ఆయన ఎక్కువగా లేరు. ఆయన అప్పుడు సమైక్యవాదం గట్టిగా అనిపించిన ఒక సమైక్యవాద ఉన్మాదిగా ఉన్న చంద్రబాబుతో పాటు ఉన్నాడు. ఆయన తుపాకులు పట్టుకొని కూడా తిరిగినటువంటి వ్యక్తి ఉద్యమ సమయంలో. టీఎస్ అనేది వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరో కొంతమంది, టీజీ అనేది తెలంగాణ స్టేట్ అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం యొక్క స్టేట్, అది ఉండదు ఎక్కడైనా. ఒక ఆత్మగౌరవంగా చెప్పడానికి ఒక బలంగా ఉంటుంది స్టేట్ అని చెప్పడానికి, తెలంగాణ స్టేట్ అని చెప్పడానికి అదొక బలమైనటువంటి ఒక స్ఫూర్తినిస్తుంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైంది కదా తెలంగాణ. కొట్లాడి 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 వచ్చినటువంటి తెలంగాణ, దానికి అంత శాంటిటీ ఉండాలి. స్టేట్ అనే పదానికి అంత ఉంటుంది. ఆ పదాన్ని కాదని టీజీ అదేంటంటే ఒక మానసిక ఆనందం కోసమే, సెల్ఫ్ సాటిస్ఫై, ఒక మానసిక కేసీఆర్ పెట్టింది కాబట్టి దీనివల్ల ప్రజలకు వచ్చే లాభం, ప్రజలకు ఏం లేదు, ప్రజలకు లాభం లేదు, ఏం లేదు. ఈయన మానసిక తృప్తి తప్ప ఇంకోటి ఏం లేదు. కేసీఆర్ పెట్టింది కాబట్టి నేను ఇది మార్చాలి అనేది ఒక మానసికమైనటువంటి ఆనందం కోసం. నేను ఆయన మీద అప్పర్ హ్యాండ్ సాధించిన, తెలంగాణ సాధించి తెలంగాణ తెచ్చిన మొదటి ముఖ్యమంత్రి కంటే నేను రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అప్పర్ హ్యాండ్ సాధించిన అని వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి చెప్పుకోవడానికి ఉపయోగపడే అటువంటి అంశం తప్ప ప్రజలకు ఖర్చే. ఇంకా నువ్వు టీజీ అని మార్చుకోవాలి, టీఎస్ఈ అని మార్చుకోవాలి అనే దానికి ఇంకా ఖర్చే. అలా ఆ శాంతి, ఒక ఆత్మ గౌరవం, ఒక గర్వం అనేది ఉండదు. టీఎస్లో ఉన్నంత గర్వము టీజీలో ఉండదు. ఇవన్నీ తెలంగాణ ఎందుకు ఇలా శిష్యుడు కదా, ఎక్కడ శిష్యుడినా? చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఆయనే చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎట్లా వ్యవహరించాలో ఆ రకంగానే వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. దీంతో ఇప్పుడు చూడండి ఎంత అస్తిత్వం దెబ్బతిన్నదంటే, ఢిల్లీలో ప్రధానమంత్రి అంత పెద్ద తోపు ఉన్నాడు కదా, ఆ తోపును ఎవరు వణికిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వణికిస్తున్నాడు. ఆయన తెలంగాణ ఆ సిచ్యువేషన్లు ఉందా? తెలంగాణ మొత్తం సాగిలపడేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాం. ఆడ 2 ఎంపీలు ఉన్న పవన్ కళ్యాణ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. 2 ఎంపీలు ఉన్నాయి, ఆయన శాసిస్తున్నాడు. ఈయన 16 ఎంపీలు ఉన్నాయని ఈయన శాసిస్తుండు. మనమేంది
మనం వీళ్ళిద్దరు 8 మంది బీజేపీ వాళ్ళు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే ఆ రోజు పార్లమెంట్ లో అంటే అంతకు ముందు కెమెరా 10 సంవత్సరాల్లో జూమ్ కూడా BRS కి చాలా అధిక కెమెరా నెంబరే ఉంది. కెమెరా జూమ్ చేసిన తెలంగాణ ఎంపీలు కనపడలేదు.